Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. So common gynec problem, fibroids అనేది very common gynec problem. So actually గా ఇంతకు ముందు మనము ఒక 5 to 6 years 7 years ముందు ఫైబ్రాయిడ్స్ అనేది 35 years 40 years అబోవ్ వాళ్ళకి చూస్తుంటాము. యాక్చువల్గా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 20 years వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి చాలా మందికి ఆ ప్రాబ్లం పెద్ద ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ పోస్ట్పోన్ అవ్వడము, ఒకవేళ మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ ముందు మనం అవి ట్రీట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ గా పేషెంట్ కి ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు మనకు కొంచెం పేషెంట్ కు గైడ్ చేయొచ్చు. లైక్ ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్ లో తీసుకున్నట్టు 3 to 5 days మెన్స్ట్రువల్ ఫ్లో నార్మల్. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే చాలా మందికి ఎక్సెస్ మెన్స్ట్రువల్ ఫ్లో 5 days 6 days 7 days. సో వాటితో పాటు ప్యాసేజ్ ఆఫ్ క్లాట్స్, బిగ్ క్లాట్స్ పడతా ఉంటాయి. సో దాంతో పాటు సివియర్ డిస్మెనోరియా, సో లోయర్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అండ్ ఈ ఫ్లో అయిన తర్వాత కూడా కంటిన్యూస్ స్పాటింగ్, అసలు ఎంటైర్ మంత్ చాలా మంది స్పాటింగ్ చెప్తా ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ అన్ని మనము కొంచెం పేషెంట్ ఒకవేళ హిస్టరీలో ఇవన్నీ బయటపడితే జస్ట్ వీ నీడ్ టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అని పేషెంట్ మనం క్లారిఫై చేయొచ్చు. సో వీటికి కాజెస్ ఎలా ఉంటాయి? చాలా మంది ఫైబ్రాయిడ్స్ అన్నోన్ కాజ్ అండి, మనకి ఎవరికి వస్తాయని చెప్పలేము. కొంతమందికి హెరిడిటరీ రోల్ ఉంటుంది, కొంతమందికి ఒకవేళ మదర్కి ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొంతమందికి ఒబీస్ పేషెంట్స్ లో, ఎందుకంటే ఒబీస్ పేషెంట్స్ లో హైపర్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. ఇంకొంతమందికి ఆల్కహాల్ ఇంటేక్, వీళ్ళకి కూడా మనం ఎక్కువ ఫైబ్రాయిడ్స్ చూస్తుంటాం. వైటమిన్ డి, లెస్ వైటమిన్ డి ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇట్స్ రిలేటెడ్ ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నేను ముందు చెప్పినట్టు యాజ్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి మనం యుట్రస్ ఏజింగ్ లో మనకు ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి. అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోయినా, ఒబెసిటీ ఉన్నా కూడా మనం ఫైబ్రాయిడ్స్ మనం రిట్రోస్పెక్టివ్ గా కొరిలేట్ చేసుకోవచ్చు. సో రాకుండా మనం ఎలా గైడ్ చేయొచ్చు? సో ఇది మెయిన్ మనకు మల్టీ ఫ్యాక్టోరియల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాబట్టి ఇది మనము పూర్తిగా రాకుండా అయితే మనము చేయలేము. బట్ మనం పేషెంట్లకి ఒకవేళ మదర్కి ఏదైనా హిస్టరీ ఉండి వీళ్ళకి మనం గైడ్ చేయాలనుకుంటే మెయిన్ ఎక్సర్సైజెస్, మెయిన్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్, మెయిన్ అనిమల్ ఫుడ్ తగ్గించుకోవాలి, మెడిటరేనియన్ డైట్, ప్లాంట్ ఫుడ్, వెజీస్, ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ అవన్నీ తీసుకోవాలి. వీటి వల్ల మనం కొంచెం రికరెన్స్ కానివ్వండి అండ్ కొంచెం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.